పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం, నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో తలపెట్టిన టిమ్స్ ఆసుపత్రులు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. డిసెంబర్లోనే సనత్నగర్ టిమ్స్ ప్రారంభిస్తారన్న వార్తలు వచ్చినా ఇప్పటివరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఫలితంగా అన్ని సిద్ధంగా ఉన్న ఆసుపత్రి సేవలు మాత్రం పేదలకు అందని పరిస్థితి. అసలు సనత్నగర్ టిమ్స్ ఎప్పటి ప్రారంభిస్తారన్న అంశంపై ఇప్పటివరకు స్పష్టతను ఇవ్వని వైద్యారోగ్య శాఖ కేవలం సీఎం షెడ్యూల్ కోసమే ఎదురు చూస్తున్నట్టు చెబుతోంది. సనత్నగర్ టిమ్స్ ప్రారంభోత్సవ జాప్యంపై మా ప్రతినిధి రమ్యకృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. శర్మ, గత కొంతకాలంగా సనత్నగర్ టిమ్స్ ప్రారంభోత్సవానికి సంబంధించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వం అధికారికంగా జనవరి 11న విడుదల చేస్తామని చెప్పి ఒక షెడ్యూల్ సైతం ప్రకటించింది. అయితే దాన్ని కూడా మళ్ళీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రారంభోత్సవానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. అయితే గత కొంతకాలంగా చూసినట్లయితే సాధారణంగా డిసెంబర్ 2025లోనే సనత్నగర్ టిమ్స్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావించి ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అయితే అది మాత్రం ఇప్పటి వరకు నోచుకోలేదు. 2022లోనే దీనికి సంబంధించి సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్కి సంబంధించి దీని కన్స్ట్రక్షన్ కోసం అనుమతులు రావడం, జీవోలు విడుదల చేయడం, ఆ తర్వాత 2023 ఫిబ్రవరి నుంచి కూడా కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం దీన్ని 2025 నాటికి కంప్లీట్ చేసి డిసెంబర్లో ప్రారంభించాలి అని చెప్పేసి భావించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యని చెప్పేసి అనేక మార్లు ప్రకటించ జరిగింది. ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఆసుపత్రికి వస్తున్నారు, ప్రారంభోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత నెల నుంచి కూడా ఇక్కడ ట్రయల్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 100 మందికి సంబంధించిన ఓపీని కూడా అందించడం జరుగుతుంది. పేదలందరికీ కార్పొరేట్ స్థాయిలో ప్రత్యేకంగా స్పెషాలిటీ వైద్యాన్ని అందించే లక్ష్యంతో, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులకు శ్రీకారం చుట్టింది. నగరం నలువైపులా 4 టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆల్వాల్, అదేవిధంగా సనత్ నగర్, ఇక ఎల్బీ నగర్లో ఉన్నటువంటి టిమ్స్ అయితే సనత్ నగర్లో టిమ్స్ నిర్మాణం పూర్తి కాగా మిగతా 2 కూడా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ సనత్ నగర్ టిమ్స్ ఏదైతే ఉందో మొత్తం 5 బ్లాకులు, అందులోనూ 3 బ్లాకులు ప్రత్యేకించి వైద్య సేవల కోసం, మిగతా 2 బ్లాకులు అడ్మినిస్ట్రేషన్ కోసం, మరొక బ్లాక్లో చూసినట్లయితే కనుక ఎవరైతే రోగి తరపు బంధువులు వస్తారో వాళ్ళ కోసం 200 పడకలతో ప్రత్యేకంగా ధర్మశాలను ఏర్పాటు చేశారు. దీనికి ఈ బిల్డింగ్కి వెనకాల ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే ఉందో దాంట్లో అడ్మినిస్ట్రేషన్ విభాగం, అంటే సూపరింటెండెంట్లు కావచ్చు, ఆసుపత్రికి సంబంధించినటువంటి ఇతర వైద్య సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా అక్కడి నుంచి పనిచేసేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఇక పవర్కి సంబంధించి మరొక బ్లాక్ని కూడా సిద్ధం చేశారు. మొత్తం హాస్పిటల్కి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఏవైతే థియేటర్లు 13 థియేటర్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. అందులో మాడ్యులర్ థియేటర్ల కోసం అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పటికే తీసుకురావడం జరిగింది. అటు ల్యాబొరేటరీస్ కావచ్చు, బ్లడ్ టెస్టులకు సంబంధించినవి కావచ్చు, ఇతరత్ర వైద్య పరికరాలన్నింటినీ కూడా డిసెంబర్ నాటికే ఇక్కడికి ప్రొక్యూర్ చేసినట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆసుపత్రిలో సందర్శించిన సమయంలోనే వాటన్నిటిని కూడా ప్రదర్శించడం జరిగింది. అంటే ఏ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, వాటి ఖరీదు ఎంత ఖర్చు చేసి పేదల కోసం ఏర్పాట్లు చేశాం అనేది స్పష్టంగా తెలియజేశారు. అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సనత్ నగర్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయి దాదాపు 6 నెలలకు పైగా కావస్తున్నప్పుడు కూడా చిన్న సివిల్ వర్కులు పెండింగ్ ఉన్నాయని మరోసారి సీఎం షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నామని మరి ఇలా దాదాపు 5 సార్లు సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని పోస్ట్పోన్ చేసింది ప్రభుత్వం అని చెప్పొచ్చు. తొలుత డిసెంబర్లో ప్రారంభిస్తామన్నారు, ఆ తర్వాత జనవరి సంక్రాంతి సమయంలో ప్రారంభిస్తారని చెప్పారు. ఇక ఆ తర్వాత ఉగాది మరి జూన్ కూడా చెప్పినప్పటికీ ఇప్పటి వరకు మాత్రం ఈ సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవాన్ని నోచుకోలేదు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా దీన్ని ప్రారంభించినట్లయితే కనుక పేదలకి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందే అవకాశం ఉంది. శర్మ.